హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులు చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి, 10 ఎకరాల పట్టా కలిగిన రైతుకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. నా సమాచారం చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత సమాచారం తెలుసుకున్న వాళ్ళైతే వీడియోని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్లోకి వస్తే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వినండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, ప్రస్తుతానికైతే 3 ఎకరాల వాళ్ళకి ఈ సమాచారం అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ అనుభవంతో కూడుకొని ఉన్నారు కాబట్టి. రేపు మీరు 5 ఎకరాలకి జమ అయినా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్పై అవగాహన ఉంటే మీకు ఆందోళన ఉండదు. అదేంటిది అనేది మాట్లాడతాను. తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయినాయి, ఈరోజు ఏ జిల్లాలలో జమ చేశారు అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఇది ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు రైతు బంధు ఉండేది. రైతు బంధులో 5,000 రూపాయలు మీ పొలానికి పట్టా కలిగి ఉంటే జమ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. అదేంటి అంటే, సర్వే అనేది చేపడుతున్నారని చెప్పేసి డిజిటల్ సర్వే, శాటిలైట్ ఆధారిత ఫోటోలతో సర్వే అనేది ఏదో ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో సర్వే చేపట్టినట్టుగా తెలుస్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగి అంటే గతంలో 5,000 రూపాయల రైతు బంధు జమై కూడా ఈసారి జమ కాని వాళ్ళు ఉన్నట్లుగా సమాచారం. అందులోని కొంతమందికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల లోపుకి సంబంధించి 1,091 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మొన్న 1,200 కోట్ల రూపాయలతో సుమారుగా 3 ఎకరాల వరకు కూడా విడుదల చేసింది. ఈ మధ్యలో ఏమైందంటే, 2 ఎకరాలకి సంబంధించిన 56,000 మంది ఖాతాలలో జమ కాకపోవడంతో ప్రభుత్వం తాజాగా 38 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా విడుదల చేసింది. ఎందుకు అంటే, కొన్ని ఇక్కట్లు, బ్లాక్, అలాగే హోల్డింగ్ ఇలాంటివి ఉన్నాయనేది తెలుస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు మరోసారి సర్వే చేపట్టి వాళ్ళ ఖాతాలలోకి నిధులు మళ్లిస్తున్నారు. కాబట్టి రాని వాళ్ళు ఆందోళన అవసరం లేదు. మీరు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం తెలియజేస్తే రీవెరిఫికేషన్ కానీ, పరిశీలన అనంతరం కానీ మీకు ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక మన ప్రస్తుత రైతు భరోసాకు సంబంధించిన సమాచారాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతే రైతు భరోసా పేరుతో 5,000 రూపాయలుగా ఉన్న రైతు బంధుని రద్దు చేస్తూ 7,500 రూపాయలుగా ఇస్తామని చెప్పింది. కానీ మొన్న జనవరి 4వ తారీఖు నాడు దీన్ని 6,000 రూపాయలుగా చేస్తూ, దీనికి తోడుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని, అలాగే మళ్ళీ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లని, కొత్త రేషన్ కార్డులు అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఒక్కటే కొనసాగుతుంది. 71,458 వరకు, సుమారుగా 54-58 వరకు ఇండ్లకు పత్రాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది తప్ప మిగతా రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా మళ్ళీ చేర్పులకు, మార్పులకు సంబంధించి లేనట్లుగా తెలుస్తుంది. ఓన్లీ అప్లికేషన్లు ఇచ్చుకోవడం అలాంటివి సంథింగ్ ఏదో జరుగుతుందనే సమాచారం తెలుస్తుంది. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రైతు భరోసాకు సంబంధించి విషయానికి వస్తే ఇప్పటి వరకు 4 విడతలు అయిపోయాయి. స్పష్టంగా వినండి. మొదటి విడత జనవరి 26వ తారీఖు నాడు పథకం ప్రారంభించి పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని 577 గ్రామాలలో సుమారుగా 568 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇది మొదటి విడతగా కన్సిడర్ చేస్తే మిగతా 3 విడతలు ఉన్నాయి. దీన్ని కన్సిడర్ చేయకపోతే 3 విడతలే. ఏంటిది అది? మొదట 1 ఎకరం లోపుకి సంబంధించిన వాళ్ళు, 2వ ఎకరానికి సంబంధించిన వాళ్ళు, 3వ ఎకరానికి సంబంధించిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 ఎకరాలకు వరకే రైతు భరోసా జమ అయ్యాయి. వాళ్ళకి 3,400 కోట్లు సుమారుగా జమ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాలు ఉంటే ఇందులో 2 నుండి 3 లక్షల ఎకరాలు సాగుకి వినియోగంలో లేనట్లుగా సర్వేలో తేలినట్లుగా సమాచారాలు ఉన్నాయి. కానీ పక్కా సమాచారాలు ఇప్పటివరకు వ్యవసాయ శాఖ కూడా ప్రకటించలేదు. వాళ్ళకి మినహాయింపు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 1,45 నుండి 50 లక్షల ఎకరాలు తేలొచ్చు. వీళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇంకా జమ కావాల్సి ఉంది. కేవలం వీరందరికీ అంచనా వేస్తే తెలంగాణ రాష్ట్రంలో 8,400 కోట్ల రూపాయలు
కేటాయింపు చేయాలి. కానీ ఇప్పటి వరకు 3,400 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఇంకా సగానికి సగం జమ కాకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఈ పంచాయతీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే 8,400 కోట్ల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఇంకొక సమాచారం మీకు, కొత్తగా ఎవరైనా వ్యవసాయ శాఖ అధికారులకి కొత్త పట్టాదారు పుస్తకాలు వచ్చి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 5 గుంటల నుండి 3 ఎకరాల వరకు ఉన్నా కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా రూపాయి జమ చేయలేదు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త పట్టాదారులకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు బయోడేటాను పరిశీలించే జమ చేయబోతున్నారు. ఈ కేటగిరీలో మొత్తం 3 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో వ్యవసాయ శాఖ అధికారులే తప్పుడు పత్రాలతో ఈ భరోసాని పొందినట్లుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన నిధుల కేటాయింపు ఆలస్యం అవుతుందనే తెలుస్తుంది. తాజాగా 3 ఎకరాల వరకు రైతు భరోసా రిలీజు. ఇప్పటి వరకు 3,487 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ప్రభుత్వం. సో 3వ విడతలో కూడా 1,230 కోట్లు జమ చేసింది. ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ని మీరు ఫాలో కాండి. మీకు అంతో ఇంతో సమాచారం ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ తెలియజేస్తుంటాను. చాలా విశ్లేషణాత్మకమైన సమాచారం మన ఛానల్లో మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. మన వీడియోలు నచ్చితే మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.